దైవ మార్గదర్శకత్వం. ఈ సందర్భంలో పాఠకుడు అన్నిటికంటే ముందు ఖురాన్ ప్రాతిపదికను, దాని మూలాన్ని తెలుసుకోవాలి. అతడు విశ్వసించినా విశ్వసించకపోయినా ఖురాన్ని అర్థం చేసుకునేందుకు ప్రారంభాంశంగా దానికి ఏ ప్రాతిపదికను, ఏ మూలాన్ని స్వయంగా ఈ గ్రంథం మరియు దీన్ని అందజేసిన చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించారో దాన్నే స్వీకరించడం అవసరం. 1. సర్వసృష్టికర్త, స్వామి, పాలకుడు అయిన విశ్వప్రభువు తన అనంత రాజ్యంలోని ఒక భాగమైన ఈ భూమిపై మానవుణ్ణి సృష్టించాడు. అతనికి తెలుసుకునే, ఆలోచించే, అర్థం చేసుకునే శక్తుల్ని ప్రసాదించాడు. మంచి, చెడుల విచక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఎన్నిక సంకల్పం, ఆచరణల స్వేచ్ఛను ప్రదానం చేశాడు. తన చుట్టూ ఉన్న వస్తువుల్ని వినియోగించుకునే అధికారం ఇచ్చాడు. మొత్తంమీద ఒక విధమైన స్వయం ప్రతిపత్తి, ఆటోనామీ ని ఇచ్చి అతన్ని భువిలో తన ప్రతినిధి, ఖలీఫాగా నియమించాడు. 2. మానవుణ్ణి తన ప్రతినిధిగా నియామకం చేసినప్పుడే అతడు తనతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో అతి స్పష్టంగా తెలియజేశాడు. విశ్వప్రభువు: నేను మీకు ఈ విశ్వానికంతటికీ స్వామిని, ఆరాధ్యుణ్ణి, పరిపాలకుణ్ణి. నా ఈ రాజ్యంలో మీరు సర్వాధికారులు కారు, ఇతరుల బానిసలు కారు. నేను తప్ప మరొకరెవరూ మీరు పాటించే విధేయతకు, దాస్యానికి, మీ ఉపాసనకు అర్హులు కారు. ఈ ప్రాపంచిక జీవితం లోకి మిమ్మల్ని అధికారాలిచ్చి పంపడం జరుగుతోంది. ఇది వాస్తవానికి ఒక పరీక్షా సమయం. తరువాత మీరు మళ్లీ నా వద్దకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీ కార్యకలాపాలను పరిశీలించి ఈ పరీక్షలో ఎవరు నెగ్గారో, ఎవరు నెగ్గలేదో నిర్ణయిస్తాను. మీరు అనుసరించవలసిన నిజ వైఖరి ఏదంటే, మీరు నన్ను మీ ఏకైక ఆరాధ్యునిగా, పాలకునిగా స్వీకరించాలి. నేను పంపే ఆజ్ఞలకు అనుగుణంగా ప్రపంచంలో జీవితం గడపాలి. ప్రపంచాన్ని పరీక్షారంగంగా భావిస్తూ నేను చేయబోయే చివరి తీర్పులో సాఫల్యం పొందటమే మీ జీవిత పరమార్థమనే స్పృహతో జీవితం గడపాలి. ఈ వైఖరికి భిన్నంగా ఉన్న ప్రతి వైఖరి తప్పుడు వైఖరే. మీరు ఈ గత వైఖరిని అవలంబిస్తే ఆ విధంగా చేసే స్వేచ్ఛ మీకు ఉంది. మీకు ఇహలోకంలోనూ సుఖశాంతులు సంప్రాప్తమవుతాయి. నా వద్దకు మరలివచ్చినప్పుడు నేను మీకు శాశ్వత సౌఖ్యం, చిరకాల ఆనందాల నిలయమైన స్వర్గాన్ని ప్రసాదిస్తాను. ఇది కాక మరే ఇతర వైఖరిని అవలంబించినా దాన్ని అవలంబించే స్వేచ్ఛ కూడా మీకు ఉంది. మీరు ప్రపంచంలో అశాంతి, ఆరాచకాలను చవిచూడవలసి ఉంటుంది. ఇహాన్ని వదలి పరలోకాన్ని చేరినప్పుడు కూడా శాశ్వత దుఃఖం, శాశ్వత బాధల అఖాతమైన నరకంలో మిమ్మల్ని పడవేయటం జరుగుతుంది. 3. ఇలా విశదపరచి విశ్వప్రభువు మానవాళికి భువిలో చోటిచ్చాడు. మానవజాతికి తొలి జంట అయిన ఆదం, హవ్వాలకు అల్లాహ్ వారిపై శాంతిని వర్షింపజేయుగాక. వారు వారి సంతతి ప్రపంచంలో పాటించవలసిన మార్గదర్శకత్వాన్ని కూడా అనుగ్రహించాడు. ఈ ఆది మానవులు అజ్ఞానపు అంధకారంలో జన్మించలేదు. దైవం ధరణిపై వారి జీవితాన్ని ప్రారంభం చేసింది విజ్ఞానపు వెలుతురులోనే. యథార్థం ఏమిటో వారికి తెలుపటం జరిగింది. వారు అనుసరించవలసిన జీవిత నియమావళిని కూడా వారికి చూపడం జరిగింది. అదే ఇస్లాం, దైవాజ్ఞ పాలన, దైవి విధేయత. ఆదం హవ్వాలు తమ సంతానానికి దైవ విధేయులుగా, ముస్లింలుగా జీవించాలనే బోధించారు. తరువాత వచ్చిన శతాబ్దాల్లో క్రమక్రమంగా మానవులు సవ్యమైన జీవిత విధానానికి, ఇస్లాం ధర్మానికి విముఖులై వివిధ తప్పుడు విధానాల వైపునకు పరుగుతీశారు. వారు ఆ జీవిత విధానాన్ని తమ అలక్ష్యం కారణంగా కోల్పోయారు. తమ చెడు నడత మూలంగా దాన్ని వికృతం చేశారు. భూనభాంతరాళాలోని విభిన్న మానవేతర శక్తుల్ని, కాల్పనిక, భౌతిక వస్తువుల్ని వారు అల్లాహ్కు సహవర్తులుగా ఎంచసాగారు. దైవం ప్రసాదించిన వాస్తవికతా జ్ఞానంలో రకరకాల మూఢనమ్మకాలను, సిద్ధాంతాలను, తత్వాలను కలిపి వారు అసంఖ్యాకమైన మతాలను సృష్టించుకున్నారు. దైవం నిర్ణయించిన న్యాయమైన నైతిక నాగరిక సూత్రాలను త్రోసి రాజని లేదా వాటిని వికృతం చేసి తమ మనోకాంక్షలకు, దురభిమానాలకు అనువైన జీవిత నియమాలను చేసుకున్నారు. వీటి ద్వారా అల్లాహ్ ధరణిలో దౌర్జన్యం ప్రబలిపోయింది. 4.
అల్లాహ్ తన సృష్టికి సంబంధించిన శక్తి మార్గభ్రష్టులైన ఈ మానవుల్ని బలాత్కారంగా రుజుమార్గం వైపునకు మళ్లించలేదు. ఎందుకంటే ఇలా చేయటం ఆయన మానవునికి ప్రదానం చేసిన పరిమిత స్వేచ్ఛాప్రతిపత్తికి వ్యతిరేకమవుతుంది. అదేవిధంగా ద్రోహం, ధిక్కారం విజృంభించగానే ఆయన వారిని హతమార్చలేదు. ఎందుకంటే భూమిపై మానవ జాతికి దాని విభిన్న జాతులకు ప్రపంచంలో మనుగడ సాగించటానికి ఆయన నిర్ణయించిన గడువుకు ఇది పూర్తిగా విరుద్ధమవుతుంది. అయితే ఆదినుంచే ఒక బాధ్యతను ఆయన తనపై వేసుకున్నాడు. అది మానవుని స్వేచ్ఛాధికారాలను కొనసాగిస్తూ అతని ఆచరణా వ్యవధి, జీవితకాలం లోనే అతని మార్గదర్శకత్వానికి ఏర్పాట్లను చేస్తూ ఉండటం. కాగా తాను స్వయంగా వేసుకున్న ఈ బాధ్యతా భారాన్ని నిర్వహించటానికి ఆయన మానవుల్లో నుంచే తనను విశ్వసించేవారిని, తన అభీష్టానికి అనుగుణంగా నడుచుకునేవారిని వినియోగించుకోవటం ప్రారంభించాడు. ఆయన వారిని తన దౌత్య ప్రతినిధులుగా నియమించాడు. తన సందేశాలను వారి వద్దకు పంపాడు. వారికి వాస్తవికతా జ్ఞానాన్ని ప్రసాదించాడు. వారికి నిజమైన జీవిత నియమావళిని అనుగ్రహించాడు. మానవులు తమ అశ్రద్ధ వల్ల ఏ రుజుమార్గం నుండి తొలగిపోయారో దాని ఏ వైపునకు మళ్లడానికి వారికి పిలుపునిచ్చే బాధ్యతను ఆయన వారికి అప్పగించాడు. 5. ఈ దైవ సందేశహరులు వివిధ జాతుల్లో, విభిన్న దేశాల్లో ప్రభవించారు. వేలాది సంవత్సరాల వరకు వేలాది సంఖ్యలో వారి ఆవిర్భావం జరుగుతూనే వచ్చింది. వారందరి ధర్మం ఒక్కటే, అంటే మానవుడికి ఆదిలోనే తెలుపబడిన రుజుమార్గం. వారంతా ఒకే మార్గదర్శకత్వాన్ని అనుసరించారు. అంటే సృష్టి ప్రారంభంలోనే మానవులకై నిర్ణయించబడిన శాశ్వత నైతిక, నాగరిక సూత్రాలు. వారందరి జీవిత ధ్యేయం కూడా ఒక్కటే, ఆ ధర్మం వైపునకు, ఆ మార్గదర్శక కాంతి వైపునకు తోటి మానవుల్ని ఆహ్వానించటం, ఈ సందేశాన్ని స్వీకరించిన వారిని సంఘటితపరచటం, వారి ద్వారా స్వయంగా దైవాజ్ఞాపాలన చేస్తూ దైవ విధేయతా వ్యవస్థను స్థాపించి దైవ శాసనాలను ఉల్లంఘించడాన్ని ప్రతిఘటించగలిగే ఒక ఉమ్మత్ ను, అనుచర సంఘాన్ని సమాయత్తపరచటం. దైవ ప్రవక్తలు తమ తమ కాలాల్లో ఈ ధ్యేయ సాధనకై ఎంతో చక్కగా కృషి చేశారు. కాని నిత్యం అత్యధిక ప్రజలు వారి సందేశాన్ని స్వీకరించటానికి ముందుకు రాలేదు. కొందరు దాన్ని స్వీకరించి ముస్లిం సమాజంగా రూపొందిన వారు కూడా క్రమేణా భ్రష్టులయ్యారు. చివరికి కొన్ని సమాజాల వారు దైవోపదేశాలను పూర్తిగా కోల్పోయారు. కొన్ని సమాజాల వారు దైవ బోధనల్లో మార్పులు చేర్పులు చేసి వాటిని వికృతం చేశారు. 6. చివరికి విశ్వప్రభువు అరేబియాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎంపిక చేశాడు. గతించిన ప్రవక్తలందరూ ఏ కార్యనిర్వహణకై విచ్చేశారో దానికొరకే ఈయన్ని ప్రభవింపజేశాడు. ఆయన మహాప్రవక్త ముహమ్మద్ సామాన్య ప్రజలను, పూర్వపు ప్రవక్తల మార్గభ్రష్టులైన అనుచరులను సంబోధించారు. అందరినీ రుజుమార్గం వైపునకు పిలవడం, అందరికీ సరికొత్తగా దైవాదేశాలను అందజేయటం. వీరు ఎవరైతే ఈ సందేశాన్ని, మార్గదర్శకత్వాన్ని స్వీకరిస్తారో వారు స్వయంగా తమ జీవిత వ్యవస్థను దైవాదేశాలకనుగుణంగా స్థాపించుకుంటూ లోక సంస్కరణకై నిరంతర కృషి చేసే అనుచర సంఘంగా రూపొందించటం ఆయన కర్తవ్యం. ఈ సందేశం, ఈ 5 మార్గదర్శకత్వం, ఈ ఆదేశాలు కల గ్రంథమే అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన దివ్య ఖురాన్.